ప్రస్తుత కాలంలో ఇంకా బాల్య వివాహాలు ఆగకపోవడం ఆందోళనకర అంశంగా మారింది. 18 ఏళ్లలోపు బాలికలకు 21 ఏళ్లలోపు బాలురకు పెళ్లి జరిపించడం చట్టవిరుద్ధమని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలకు పేదరికం, విద్యాలోపం, అజ్ఞానం, సాంప్రదాయాలు, భద్రతా భయం వంటి అనేక కారణాలు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్దయ్యాక తప్పుదారిలో వెళ్ళిపోతారేమో అన్న భయంతో చిన్న వయసులోనే పెళ్లి చేయాలని చూస్తారు. కొందరు ఆడపిల్లలను బాధ్యతగా భావించి త్వరగా వివాహం జరపడానికి ప్రయత్నిస్తారు. బాల్య వివాహం వల్ల పిల్లల భవిష్యత్తు చీకటిలో పడిపోతుంది, చదువు ఆగిపోతుంది. బాలికలు చిన్న వయసులోనే గర్భం దాల్చి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడదు. సమాజంలో మహిళల స్థానం బలహీనమవుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అరికట్టిన ఘటనల్లో చిన్నారుల పెళ్లిళ్లు ఆపివేయబడ్డాయి. న్యాయస్థానాలు కూడా బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని, విద్యే పిల్లల భవిష్యత్తుకు మార్గమని హెచ్చరిస్తున్నాయి. చిన్న వయసులో వివాహం వల్ల బాలికలు చదువు ఆగిపోవడమే కాకుండా ఆరోగ్యపరమైన తీవ్రమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు కలిసి ఈ దుష్ప్రవర్తనను అరికట్టేందుకు కృషి చేస్తున్నాయి. చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సమాజంలో అవగాహన పెరిగితేనే బాల్య వివాహాలపై పూర్తి స్థాయి నియంత్రణ సాధ్యమవుతుందని, బాల్య వివాహం ఒక కుటుంబం సమస్య మాత్రమే కాదు, సమాజ సమస్య. దీనిని పూర్తిగా అరికట్టాలంటే విద్య, అవగాహన, చట్టపరమైన చర్యలు ఒకేసారి కలిపి అమలు చేయాలి. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా, విద్యతో ఎదిగి తన భవిష్యత్తు తానే నిర్ణయించుకునే సమాజం ఏర్పడితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ ఒక చిన్న విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలని మా చిన్న విన్నపము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టార్ కే ప్రైమ్